సజ్జల ఫ్యామిలీ ఆక్రమణలో ఉన్న భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కడప జిల్లాలోని సజ్జల ఎస్టేట్లో బోర్డులు పాతారు. ఆక్రమిత భూముల సరిహద్దుల్లో జెండాలు పాతారు. అటవీ, రెవెన్యూ భూములను వేర్వేరుగా గుర్తించారు. సజ్జల కుటుంబం ఆధీనంలో 63.70 ఎకరాల ప్రభుత్వ భూములున్నట్లు గుర్తించారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, సజ్జల కుటుంబానికి చెందిన భూములను అయితే స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎంత మేర భూములు స్వాధీనం చేసుకున్నారు, ఇంకా ఎంత ఉంది స్వాధీనం చేసుకోవాల్సింది? సజ్జల సామ్రాజ్యంపై కూడా కుటుంబ ప్రభుత్వం కూడా కొరడా గులిపించని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప నగర శివారులో ఉన్నటువంటి సజ్జల ఎస్టేట్ లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూ ఆక్రమణలు కూడా వెలుగులోకి రావడంతో కూడా దిన్న మండల పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 66 ఎకరాల పొలాలకు సంబంధించినటువంటి భూములను కూడా విచారణ చేయడం జరిగింది. ఈ విచారణలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే సజ్జల కుటుంబ సభ్యులు కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని చెప్పి దీనిపైన ప్రభుత్వానికి నివేదికడం కూడా నిన్నటి దినం మనం చూసుకోవచ్చు. దీనిపైన కూడా ఏదైతే భూమిని ఆక్రమించారో ఆ భూమికి కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కూడా జీవో కాపీని పంపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం కూడా పూర్తిస్థాయిలో ఏదైతే దిన్న మండల పరిధిలో ఉన్నటువంటి అటవీ అలాగే రెవెన్యూ భూముల పూర్తిస్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది. దాంట్లో దాదాపుగా సజ్జల కుటుంబం కూడా పూర్తి స్థాయిలో కూడా 63.70 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అయితే ఆ 63.70 ఎకరాలకు సంబంధించిన దాంట్లో కూడా ఈ రోజు ఉదయాన్నే కూడా పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా సైట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పి జెండాలు కూడా పాతడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక సజ్జల కుటుంబానికి అయితే కనుక పూర్తి స్థాయిలో అక్రమంగా ఏదైతే భూములు ఆక్రమించారో అందులో భాగంగా ఈ రోజు అయితే కనుక రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ప్రభుత్వ భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో జెండాలు కూడా పాతడం జరిగింది. దాదాపు 63.70 ఎకరాలు ప్రభుత్వ భూమిని గుర్తించారు. దీన్ని కూడా స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. అయితే దీని మీద కూడా పూర్తి స్థాయిలో మరింత లోతుగా వెళ్లేందుకు కూడా అధికారులు రంగం సిద్ధం చేసినట్టు ఉంది. పూర్తి స్థాయిలో దీని మీద కూడా మరో కమిటీని వేయడం జరుగుతుంది. దానిపైన కూడా ఎంత భూమి ఆక్రమించే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే మనం చెప్పుకోవచ్చు. దుర్గా, థ్యాంక్ యూ సుధీర్.